మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ లేట్ గా వచ్చిందా లేదా ఒకదానికి బదులు ఒకటి వచ్చిందా? అప్పుడు మీరు కామ్ గా ఉండక్కర్లేదు, అడ్జస్ట్ అవ్వక్కర్లేదు. దానికి మీకు కొన్ని రైట్స్ ఉన్నాయి. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ డిలే అయితే మీరు రీఫండ్ అడగచ్చు, లేదంటే రీప్లేస్మెంట్ అడగచ్చు. ఇది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అని కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కిందకు వస్తుంది. మీరు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అది క్వాలిటీగా లేకపోయినా, అంటే స్పాయిల్ అయినా హైజెనిక్ గా లేకపోయినా, మీరు వెంటనే అర్జెంట్ గా FSSAI కి కంప్లైంట్ చేయొచ్చు, లేదా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోర్టులో కంప్లైంట్ చేయొచ్చు. ఇది హెల్త్ హజార్డ్ గా ట్రీట్ అవుతుంది. యాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ మీకు రాంగ్ ఐటమ్స్, అంటే మీరు పిజ్జా ఆర్డర్ పెడితే బర్గర్ వచ్చి, లేదంటే బిర్యానీ ఆర్డర్ పెడితే ఇంకేదో వస్తే మీరు అడ్జస్ట్ అవ్వక్కర్లేదు. ప్లాట్ఫామ్స్ కంప్లైంట్ చేస్తే రీడెలివరీ గానీ రీఫండ్ గానీ ఇస్తారు వాళ్ళు. ఒక్కొక్కసారి మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే అది ఎక్కువ చార్జెస్ డిడక్ట్ అవ్వచ్చు. దానికి మీరు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఆర్గ్యూ చేయొచ్చు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ కూడా ఏమన్నా మిస్బిహేవ్ చేసినా, హరాస్ చేసినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. MRP కన్నా ఎక్కువ చార్జెస్ వసూలు చేసినా మీ దగ్గర అది ఇల్లీగల్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. సేఫ్ ఫుడ్, క్లియర్ చార్జెస్, టైమ్లీ సర్వీస్, ఇవి మీ రైట్స్.